ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏపీలో ప్రజలు ఎంత కష్టపడుతున్నా, ఆహారం దొరకక, సహాయ సహకారాలు ఎంత అందిస్తున్నా కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు అవుతున్నా కూడా అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయకుండా ఈయన బెంగళూరు పోయి అక్కడ అంటే కొంతమందితో నేతలతోని, కాంగ్రెస్ నేతలతోని విందుకు రెడీ అయిపోయి అక్కడ వాళ్ళకైతే విందు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎందుకు అంటే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికే ఈ విందు అని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేస్తున్నారా లేదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా అయిపోని సబ్జెక్ట్ ఏమో అని అనిపిస్తుంది నాకైతే. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా కొత్త కొత్త విషయాలు మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. ఇక్కడ ఏపీలో ఏమో ప్రజలు ఇట్లా కష్టాలు పడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఆయన స్వలాభం కోసం బెంగళూరు పోయి అక్కడ విందు ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతల్ని పిలిచి అంటే తన పార్టీ కోసం, తన స్వలాభం కోసం ఎంతకైనా తెగిస్తానని ఇక్కడ అనిపిస్తుంది. అంటే నాకు అనిపించింది ఇక్కడ తన ఎంతకైనా వెళ్ళిపోతాడు అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా ఏంటంటే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి ఈ విందు ఏర్పాటు చేశారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మరి ఇప్పుడు మీరే చూశారు, ఓ పక్క వరదలు, అక్కడ ప్రజలు తిండికి లేక అల్లాడుతూ ఉంటే ఈయన ఎవరితో పెట్టుకున్నాడండి? డికే శివకుమార్కి ఒక విందు ఏర్పాటు చేశాడు. అది కూడా ఇక్కడ ఆయన యలహంక. ఆబ్వియస్ గా మనం ముందు నుంచి చెప్తున్నాం, తాడేపల్లిలో ఉండే ధైర్యం లేదు కాబట్టి యలహంక ప్యాలెస్కి వెళ్ళి యలహంక ప్యాలెస్ లో ఈ రోజు ఎందుకు డికే శివకుమార్ తోటి మళ్ళా భేటీ అయ్యాడు, ఒక విందు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే ఈ విందు వెనకాల మతలబ్ ఏంటంటే ఆయన పార్టీని విలీనం చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వైసీపీకి ఇంకా ఫ్యూచర్ లేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. ఇవాళ మనం చెప్పుకున్నట్టే మనం చూసాం, ఇవాళ సలహాదారుని మార్చాడు ఆయన, సజ్జల పక్కకి వెళ్ళిపోయాడు పూర్తిగా. అంటే ఇది ఎప్పుడో చెప్పేశాం, మనం చెప్పిన దాన్ని ఇవాళ కొత్తగా ఆచరించి చూపించాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లండన్ వెళ్తే మొత్తం పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. లండన్ వెళ్లకుండా ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు కేసులు, ఇప్పుడు రోజువారీ విచారణ మొదలైతే అతనికి వెళ్ళడానికి సిగ్గుగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి కోర్టు మెట్లు ఎక్కడానికి సిగ్గు, నమోషి. కాబట్టి ఇవి ఎలా తప్పించుకోవాలి? తప్పించుకునే ముందు పార్టీని ఏం చేయాలి? చెల్లెలకి ఎలా దెబ్బ కొట్టాలి? ఇప్పుడు షర్మిల మీద కసిగా ఉన్నాడు. మీకు అర్థమైందా ఎందుకు షర్మిల మీద కసిగా ఉన్నాడు? షర్మిల ఓపెన్గా మా అన్నను ఓడించండి అని పిలిపించింది ఆవిడ. ఆ రోజు అన్నను గెలిపించమంది, 24 ఎన్నికల్లో అన్నను ఓడించమంది ఆవిడ. 5 ఏళ్లలో వచ్చిన మార్పు అది. తల్లి మీద కూడా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే చెల్లిని కంట్రోల్ చేయలేకపోయింది కదా, తల్లి కూతుర్ని కంట్రోల్ చేయలేకపోయింది. తల్లే చెప్పింది నా కొడుకు వేయకండి ఓటని. ప్రపంచ చరిత్రలో జరిగిన వింతలన్నీ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి జరిగాయి. అంతే కదా. కుటుంబ సభ్యులు ఎదురు తిరిగి, మామూలుగా ఎలా ఉంటుంది, కుటుంబ సభ్యులు ఎదురు తిరిగి తండ్రి బదులు కొడుకు ఎక్కుతాడు, లేకపోతే కొడుకు బదులు అల్లుడు ఎక్కుతాడు, ఏదో జరుగుతాయి. ఇక్కడ సొంత తల్లి, సొంత చెల్లెలు అన్నగారిని, కొడుకుని మీరు గెలిపించకండి అని చెప్పారు. ఇంకొక బాబాయ్ కూతురు కూడా మా నాన్నకి న్యాయం జరగలేదు కాబట్టి మీరు మా అన్నగారిని గెలిపించకండి అని అడిగింది. ప్రజలు నమ్మి ఓటు వేయలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మొత్తం వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. షర్మిలకి చెక్ చెప్పాలంటే కాంగ్రెస్తో కలవాలి అంటే ఓడిపోయినట్టేగా. జగన్ ఓడిపోయాడు. ఇందాకే మనం చెప్పుకున్నాం, జగన్ మాట తప్పడు, మడమ తిప్పడు అనేది ఒక స్లోగన్ అంతే. మాట తప్పను, మడమ తిప్పను అనేది జగన్మోహన్ రెడ్డి స్లోగన్ అంతే. ఆయనలో ఫైర్ లేదు, ఆయనలో దమ్ము లేదు, ధైర్యం లేదు. కాబట్టి ఇవాళ వైసీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేస్తాడు, విలీనం చేస్తాడు. బోల్డ్ డబ్బులు ఉన్నాయి, అక్రమంగా మద్యంలో సంపాదించింది, మైనింగ్లో సంపాదించింది, ఇసుకలో సంపాదించింది, ప్రజల రక్తాన్ని పిండి సంపాదించింది, లక్షల కోట్లు ఉన్నాయి. కాంగ్రెస్కి పెట్టుబడి పెట్టే మనిషి కావాలి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పుంజుకునేదానికి డబ్బులు కావాలి. అంటే డబ్బులు వెదజల్లితే ప్రజలు ఓటు వేస్తారని అనుకుంటున్నారు. కానీ తెలుగు ప్రజలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోకూడదు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని,
వాళ్ళు కలలో కూడా మర్చిపోకూడదు. ఇవాళ వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో కలిశాడని చెప్పి ఓట్లు వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు షర్మిలకు కూడా వేయలేదు. షర్మిల మీద ఇష్టం ఉన్నప్పటికీ, రాజశేఖర రెడ్డి వారసురాలు అయినప్పటికీ, రాజశేఖర రెడ్డి బిడ్డ అయినప్పటికీ షర్మిలను యాక్సెప్ట్ చేయలేదు బికాజ్ ఆఫ్ కాంగ్రెస్. కాబట్టి ఇవాళ ప్రజలు ఏం ఆలోచించాలంటే, ప్రజలు ఇక్కడ తిండికి అల్లాడుతూ ఉంటే, ప్రజలు వరదల్లో అల్లాడుతూ ఉంటే, ఒక ముఖ్యమంత్రి 70 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు వాళ్ళ కోసం జేసీబీలెక్కి మరొకటెక్కి ట్రాక్టర్లెక్కి తిరుగుతూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే, ఈయన యలహంక ప్యాలెస్లో తన పురోగతి కోసం, తన పార్టీ భవిష్యత్తు కోసం కాంగ్రెస్కి చెందిన శివకుమార్కి, డీకే శివకుమార్కి పార్టీ ఇచ్చాడు, విందు ఇచ్చాడు. ఇది ఎంత సిగ్గుచేటైన పని. నువ్వు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి పట్టెడు అన్నం పెట్టలేని వాడివి, నువ్వు విందులు చేసుకుంటావా? ఇది మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మనం చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, మీరు కాంగ్రెస్ చేసిన మోసాన్ని మర్చిపోకండి. తెలంగాణ విడిపోవడం తప్పు కాదు, విడదీసిన విధానం తప్పు. విధి విధానాలు ఖరారు చేయకుండా వాళ్ళు చేసిన విధానం తప్పు. తలుపులు మూసేసి అవసరంగా సోనియా గాంధీ, చిదంబరం మాటలు నమ్మి, కొంతమంది మాటలు, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి చేసిన విధానం తప్పు. మొత్తం అన్నీ ఖరారు చేసి, మీకు ఆస్తులు అప్పులు పంపకాలు చేసేసి అన్నీ కూడా కాగితం మీద సంతకాలు తీసుకుని చేసుంటే, అంటే పద్ధతిగా చేసుంటే ఈరోజు కాంగ్రెస్కి ఈ గతి పెట్టదు ఆంధ్రప్రదేశ్లో. అది మనం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా లాంగ్ రన్లో ఆలోచించుకుని కాంగ్రెస్లో విలీనం అవ్వాలని చూస్తున్నాడు. ఒకటి, అప్పుడు షర్మిలకి చెక్ పెట్టాను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే షర్మిలని డీకే శివకుమార్ ఆహ్వానించాడు. షర్మిల కూడా ఇష్టపడి వెళ్ళింది, అన్నగారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంది, చేసింది ఆవిడ. అయితే షర్మిల ఒకవేళ ఈయన కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యి, ఎవరు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం చేస్తే తన పార్టీని, షర్మిల ఏ పార్టీలో చేరుతుంది? ఖచ్చితంగా తెలుగుదేశం కానీ లేదంటే బీజేపీకి కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జనసేనకైతే వెళ్ళదు ఆవిడ. నేను అన్నగారు ఆల్రెడీ ముద్ర వేశాడు కదా పచ్చచీర కట్టుకుందని. తప్పేం లేదు ఏమండి, ఇది మనం స్వతంత్ర భారతదేశంలో మనందరికీ కూడా స్వేచ్ఛ ఉంది. మనకు అన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. మాట స్వేచ్ఛ ఉంది, ఆలోచన స్వేచ్ఛ ఉంది, భావ స్వేచ్ఛ. అలాంటప్పుడు తన నిర్ణయాలు తను తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు ఫ్యూచర్లో మన జగన్మోహన్ రెడ్డి అని అనుకోకండి. మీకు అవసరంలో ఎప్పుడు కూడా ఆదుకోలేదు ఆయన. కాకమ్మ కబుర్లు చెప్పి పారిపోయాడు, అసలు ఎప్పుడు రాలేదు. మొన్న ఫస్ట్ టైము లండన్కి పాస్పోర్ట్ రాకపోవటం వల్ల ప్రజల కోసం బురదలో దిగాడు. తనకి పాస్పోర్ట్ రాకపోవటం వల్ల, అంటే వీసా కన్ఫర్మ్ కాకపోవటం వల్ల విమానం ఎక్కలేక మళ్ళా ప్రజల దగ్గరికి వచ్చాడు. కానీ ఇవన్నీ కూడా అవసరార్థం చేస్తాడు అతను. అతని ఉద్దేశాలు వేరు. అతను ఎంతసేపు తన గురించి ఆలోచించుకుంటాడు. ఈరోజు డబ్బులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కాంగ్రెస్కి కూడా డబ్బు కావాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బాగా వేయగలగాలి అంటే జగన్మోహన్ రెడ్డికి తోటి చేతులు కలిపితే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ ఇది ఉభయ భ్రష్టత్వం అనేది వాళ్ళకి తెలియదు. ఇంతవరకు వాళ్ళు కొద్దో గొప్ప కాంగ్రెస్ అంటే కాస్త గౌరవం ఉందేమో. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డితో కలిస్తే పూర్తిగా ప్రజలు అటు జగన్మోహన్ రెడ్డిని నమ్మరు, ఇటు కాంగ్రెస్ని నమ్మరు. అంటే ఇదంతా కూడా తను అంటే అరెస్టులకి నుంచి తప్పించుకోవడానికి, ఒకవేళ తను లండన్ వెళ్ళిపోతే పార్టీకి ఎలాంటి అది కాకుండా ఉండడానికి, అంటే విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి సో విలీనం చేసేస్తే అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నాడు. అంతేనా? అంతే అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. దానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో కలవటం వల్ల కొత్తగా వచ్చే లాభాలేం లేవు వైసీపీకి. ప్లస్ ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు ఎలాగా వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళనేం ఆపలేడు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరటం వల్ల ఈయన అరెస్ట్లు ఎవడు ఆపుతాడు? కేంద్రంలో ఉన్నది బీజేపీ కదా. కాంగ్రెస్ ఉంటే అయితే పోనీ కనీసం ఓకే, నాకు నా అరెస్ట్ ఆపండి, మీకు బోల్ డబ్బులు ఇస్తాను, మీకు సహాయం చేస్తాను అనొచ్చు. ఇప్పుడు అది లేదు కదా. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల వచ్చే పరిణామాలు ఏమి ఉండవు. అంటే కొత్తగా వచ్చేది ఏం లేదు, కొత్తగా కలిసి వచ్చేది ఏమీ లేదు. జరగాల్సిన నష్టం అంతా అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు, కాంగ్రెస్ కి కొద్దో గొప్ప ఉండే రాజకీయ భవిష్యత్తుని ఈయన పూర్తిగా తుడిచిపెట్టేస్తాడు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.